ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావం కనిపిస్తోంది. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఈ రోజు 5 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాల అవకాశం ఉందని, అలాగే అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అటు మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ఇవాళ పలు ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని, 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, మన్యం, పోలవరం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరొక వైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతా ఉన్నాయి. విభిన్నమైనటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజల్ని ఎల్లకల్లోలం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గడిచిన కొన్ని రోజులుగా చాలా తీవ్రమైనటువంటి అధిక వేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. చెదురుబెదురుగా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు, భారీ వర్షాలు కురుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మొత్తమే చూస్తే విజయవాడతో పాటు పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితులు ఉంది. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా ద్రోణి ప్రభావం కొనసాగుతూ ఉంది. ఈరోజు 5 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. సత్యసాయి, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో కూడా చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించింది. ఉరుములు వినిపిస్తే చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దు అని చెప్పేసి విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించినటువంటి పరిస్థితి. నిన్న శనివారం నాడు సాయంత్రం వరకు కూడా వివిధ ప్రాంతాల్లో చాలా ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నమోదైతే మరికొన్ని ప్రాంతాల్లో వర్షపాతం కూడా నమోదైంది. అనంతపురం జిల్లా హుస్సేన్పురంలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా కడప జిల్లా పెద్ద పసునపల్లిలో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా తగ్గేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలిపింది. ఈరోజు ఆదివారం నాడు 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మన్యం, పోలవరం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. అదేవిధంగా శనివారం రోజు నంద్యాల జిల్లాలో సంజామలలో 41.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బీపీ, షుగర్ ఉన్నవారు, అదేవిధంగా గుండె జబ్బులు ఉన్నవారు ఎండలకి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో బయటికి రావద్దు. వృద్ధులు, చిన్నపిల్లలు కూడా బయటికి రావద్దు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రాబోయే 3 రోజులు కూడా విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వెంకట్తో జయరాజ్, 10 టీవీ, అమరావతి.